ఫైనాన్సెస్ తీసుకుంటే ఆ రోజున 14-15లో మనం విడిపోయినప్పుడు మనకి తెలంగాణకి రెవెన్యూ గ్యాప్ 8% ఉండేది. ఆ రోజున ఏ విధంగా లెక్కలేసినప్పుడు కూడా గవర్నర్ పరిపాలనలో లెక్కలు చూసినా, సిఐజీ లెక్కలు చూసినా, ఏ లెక్కలు చూసినప్పుడు కూడా 16,000 కోట్ల రూపాయలు పైచీలకు రెవెన్యూ డెఫిసిట్ ఉండేది. వీళ్ళకి ఈ ప్రభుత్వానికి లెక్కలు కూడా తెలియడం లేదు. ఎంచేతంటే మొన్న మంత్రి గారు మాట్లాడుతూ రెవెన్యూ డెఫిసిట్ 22,000 కోట్ల పైచీలకు అని చెప్పాడు. దాంట్లో వాస్తవం లేదు. 22,000 పైచీలకు రెవెన్యూ డెఫిసిట్ చెప్పింది 14th ఫైనాన్స్ కమిషన్. ఎస్టిమేట్ చేశారు భవిష్యత్తులో ఇంత ఉంటుందని. ప్రతి సంవత్సరం కూడా ఇంత రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది దానికి బైఫర్కేషన్కి అసలు సంబంధం లేదు. ఇది బహుశా మంత్రి గారు కూడా తెలియదు అనుకుంటా. ఆ రోజున రెవెన్యూ డెఫిసిట్ బైఫర్కేషన్ వల్ల వచ్చింది 16,000 కోట్ల పైచీలకు మాత్రమే. దాన్ని పోడ్చమని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రభుత్వంలో చాలా స్ట్రాంగ్గా అడిగాం, డిమాండ్ చేశాం, రిక్వెస్ట్ చేశాం, అన్నీ చేశాం. అయితే దగ్గర ఒక 4,000 కోట్ల రూపాయల వరకు కూడా రిలీజ్ చేశారు. తర్వాత మేము ఉన్నప్పుడు రిలీజ్ చేయలేదు, తర్వాత ఇప్పుడు కూడా ఒక పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంచేత ఆ రోజు రెవెన్యూ డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా బైఫర్కేషన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషితోటి ఫైనాన్సెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఒకవైపు జిఎస్టీని అడాప్ట్ చేస్తూనే ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకున్నాం. మేము అధికారం కోల్పోయే టైంకి తెలంగాణకి మనకు ఉండేటువంటి రెవెన్యూ గ్యాప్ ఆల్మోస్ట్ 1%కి వచ్చింది. అంటే రెవెన్యూ పెంచుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం ట్యాక్స్ వేస్ కాదు, ట్యాక్సేషన్ కలెక్షన్స్ని స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ ఇంప్రూవ్మెంట్.